నమస్తే, ఓటీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శైలజ. మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకొని బుధవారం ఒంగోలు కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇండియన్ సినిమా రంగంలో తెలుగు సినిమా రంగానికి, తెలుగు భాషకు, తెలుగు సాంస్కృతిక రంగానికి మంచి పేరు గుర్తింపు రావడానికి, అలాగే పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం తేవడంతో పాటు మండల వ్యవస్థ, ₹2 కిలో బియ్యం వంటి అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దక్కుతుందని అన్నారు. మహిళా సాధికారత కోసం వారు తీసుకువచ్చిన స్వయం సహాయక సంఘాల వ్యవస్థ దేశానికే ఒక మంచి ఉదాహరణగా పునాది వేసిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దక్కుతుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందంటే ఆనాడే స్వర్గీయ నందమూరి తారక రామారావు మంచి పునాది వేశారని కలెక్టర్ అన్నారు. దేశంలో పేదరికంగా లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దేలా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు P4 కార్యక్రమం ద్వారా కృషి చేస్తున్నారని అన్నారు. నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకుని వారి ఆశయాలకు అనుగుణంగా దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపేలా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. తదుపరి జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ ఈ రోజు అధికారికంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతిని జరుపుకోవడం హర్షణీయమని అన్నారు. ఒక కళాకారునిగా, సినీ హీరోగా అనేక రకాల పాత్రలను పోషిస్తూ, పౌరాణిక సన్నివేశాలను పోషిస్తూ తెలుగు ప్రజల మనస్సులో చిరస్మరణీయుడిగా నిలిచిపోయిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారని అన్నారు. అలాగే రాజకీయ రంగ ప్రవేశం చేసి పరిపాలనలో తనకంటూ విశిష్టమైన గుర్తింపు తెచ్చుకొని పాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టి ప్రజల వద్దకు పాలన తీసుకురావడం జరిగిందని అన్నారు. మండల వ్యవస్థను తీసుకురావడం, మద్యపాన నిషేధం, ₹2 కిలో బియ్యం, విద్యా వైద్య రంగంలో అనేక మార్పులు, రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు వంటి అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగిందని, ₹2 కిలో బియ్యం ఒక మైలురాయిగా నిలిచిపోయిందని, ఈ పథకాన్ని నేడు దేశవ్యాప్తంగా అమలు చేస్తుందని అన్నారు. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా సరే మొదటిగా ఉండాలి, ప్రపంచంలో తెలుగు ప్రజలకు మంచి గుర్తింపు ఉండాలని వారి ఆకాంక్ష అని అన్నారు. వారి ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా వారు కలలు కన్న సమాజం వైపు యువత పయనించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ జిల్లా కలెక్టర్, అధికారులు, ప్రజలు ఆసక్తిగా తిలకించారు. తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, మెప్పా పీడీ శ్రీహరి, సెంట్రల్ సీఈఓ శ్రీమన్నారాయణ, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. డిఆర్ఓ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎన్టీ రామారావు గారి ఎలా ద వరల్డ్ ఆఫ్ సినిమా, ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి, ఎంత బాగా చేశారు అంటే గ్రేటెస్ట్ యాక్టర్ ఆఫ్ ఆల్ టైమ్స్, గోట్ అంటారు. అది ఇండియన్ సినిమాలో మన ఎన్టీ రామారావు గారికి మాత్రమే ఆ పదం మనం వాడగలుగుతాము. అంత ఒక మంచి కాంట్రిబ్యూషన్ ఇండియన్ సినిమాకు, ముఖ్యంగా తెలుగు సినిమాకు ఆయన చేసిన కాంట్రిబ్యూషన్. సో దాంట్లో కూడా తెలుగు వారికి ఒక ఐడెంటిటీ, ముందు సినిమా ఇండస్ట్రీస్ అయితే చెన్నైలో ఉండేది, సో దానిని హైదరాబాద్కు షిఫ్ట్ చేసి తెలుగు లాంగ్వేజ్కు, తెలుగు కల్చర్కు, తెలుగు
డాన్సెస్ వాటి అన్నింటినీ కూడా ఒక మంచి గుర్తింపు దేశ స్థాయిలో మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు రావడానికి ముఖ్య పాత్ర పోషించారు. అదేవిధంగా ఇప్పుడు గవర్నెన్స్ లో ఎన్నో రిఫార్మ్స్ తీసుకువచ్చారు. మొట్టమొదటిగా అంటే గవర్నెన్స్ లో ఒక ట్రాన్స్పరెన్సీ రావాలి, అకౌంటబిలిటీ రావాలనేది. సో దానికి ఏపీ లోకాయుక్త యాక్ట్ 1983లో అప్పుడు తీసుకురావడం జరిగింది. ఆయన ఇటువంటి ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చిందో నాకు పర్సనల్ గా అంటే త్రూఅవుట్ ద కంట్రీలో ఎక్కడ లేని విధంగా ఒక మంచి సిస్టమ్ మన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఉంది అంటే అది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. దానికి అప్పుడే ద్వారకాల తీసుకువచ్చి దానికి ఒక మిగతా స్టేట్స్ లో ఎక్కడ కూడా ఇంత సక్సెస్ఫుల్ గా లేదు. దానికి రాష్ట్రానికే దేశానికే ఒక ఎగ్జాంపుల్ గా ఈ సిస్టమ్ మన రాష్ట్రంలో ఉంది అంటే దానికి అప్పుడే ఫౌండేషన్ వేసిన వారు మన ఎన్టీ రామారావు గారు. సో ఆ తర్వాత డిఫరెంట్ సెక్టర్లు, సో ఇక్కడ జేసీ గారు చెప్పారు, డిఆర్ఓ గారు చెప్పారు, నాకు ముందు మాట్లాడిన అందరూ కూడా ఎలా మండల్ సిస్టమ్ ని తీసుకువచ్చి డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ దానికి ఫౌండేషన్ వేశారు. ఆ తర్వాత ఎంతో ప్రజలకు వారు ఇంటి పక్కనే గవర్నెన్స్ ని తీసుకువెళ్ళడం, పీపుల్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్స్, అదేవిధంగా ఈ గవర్నెన్స్ లో ఎన్నో రిఫార్మ్స్ తీసుకువచ్చారు. ఏదైతే ఈ రోజు మన దేశంలో చూస్తే వన్ ఆఫ్ ద డెవలప్డ్ స్టేట్స్ గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది అంటే దానికి అప్పుడే ఫౌండేషన్ వేసిన వారు ఎన్టీ రామారావు గారు. సో ఇంకా ఇప్పుడు ఇరిగేషన్ సిస్టమ్ గురించి చెప్పారు డిఆర్ఓ గారు. సో అది కూడా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్. సో అటువంటి కాన్సెప్ట్ ని అప్పుడే ప్రజల మధ్యలో ఒక లీడర్ అంటే మిగతా అందరికంటే ఒక వన్ స్టెప్ అగైడ్ గా ఆలోచించిన ఐడియాస్ ని ఇంప్లిమెంట్ చేయడం, అటువంటి ఒక రిఫార్మ్స్ చేసిన వారు. సరళీకృతం చేసి సామాన్య ప్రజల ముందుకు కూడా తెచ్చి మరి ప్రతి ఒక్కరూ రాజకీయాల ద్వారా, రాజకీయం అంటే అది ఒక బ్రహ్మ పదార్థం కాదు, అది సామాన్యునికి కూడా కుతూహలం ఉంటే అందులో వెళ్ళి ప్రజాసేవ చేయొచ్చు అని చెప్పారు. అట్లాగే ముఖ్యంగా ఆయన చేపట్టిన సంస్కరణలో ఒక ముఖ్యమంత్రిగా మద్యపాన నిషేధం, మరి ఎంతో మంది ఆనాడు ఆడబిడ్డలు ఇబ్బంది పడుతుంటే దాన్ని చూసి ఆయన మద్యపాన నిషేధం చేశారు. అట్లాగే మరి ఒక రెవెన్యూ హెడ్గా మరి మా రెవెన్యూ డిపార్ట్మెంట్లో అయితే ఈ తాలూకా సిస్టాన్ని, తర్వాత వీటన్నిటిని కర్ణాలు ఈ సిస్టాన్ని రద్దు చేసి, మున్సిపల్ కర్ణాలు సిస్టాన్ని రద్దు చేసి రెవెన్యూ యంత్రాంగాన్ని అంతటినీ కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చి ఆ వంశం పారంపర్య విధానాన్ని తొలగించి ఆ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. అట్లాగే పేదలందరికీ ₹2 కిలో బియ్యం ఇవ్వడం అనేది ఆనాటి ఒక గొప్ప మైలురాయిగా చెప్పుకోవచ్చు. దాన్ని మొత్తం దేశం మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితికి వచ్చారు. అట్లాగే ఐటీడీ వ్యవస్థాపనలో ఆయన పాత్ర కీలకం.